ఊర్లో జరిగిన తమాషా ఘటన ఇప్పుడు చూద్దాం. భాగ్యనగరంలో ఒక కొమరయ్య ఉండేవాడు. వాడు ఏ పని చేసేవాడు కాదు. ఎప్పుడు తినడం నిద్రపోవడం మాత్రమే చేసేవాడు. ఒకరోజు అతని భార్య లక్ష్మి ఇలా చెప్పింది, ఏమయ్యో, పొయ్యి మీద అన్నం గిన్నె ఉంచాను, 5 నిమిషాల తర్వాత దించేయి, నేను సామాన్లు తీసుకొస్తా. 5 నిమిషాలంటే ఇంకా చాలాసేపు ఉంది, కాసేపు పడుకుందాం అలా అనుకుంటూ నిద్రలో జారుకున్నాడు. కొద్దిసేపు అయ్యాక వచ్చిన లక్ష్మి, లేవయ్యా, ఆకలైతుంది, అన్నం తిందాం. ఇద్దరూ అన్నం తినడానికి కూర్చున్నారు. ఇంకేముంది, అన్నమంతా మాడిపోయి నల్లగా బోకైపోయింది. లక్ష్మి కోపంగా, ఏమయ్యో, అన్నం పొయ్యి మీద పెట్టినా 5 నిమిషాల దించమంటే ఇంత పని కూడా చేయలేవా? రోజంతా తిని పడుకుంటావు. ఇట్లనే ఉంటే సంపాదన ఎట్లా వస్తది చెప్పు? నేనేం పని చేయలేదా? ఉదయం నుంచి 100 ఎలుకల్ని చంపాను. అదే సమయంలో అంగడికి వెళ్తున్న పక్క ఇంటి మల్లయ్య విని చాలా భయపడడు. వామ్మో, 100 మందిని చంపాడు అంట, వామ్మో అని భయపడుకుంటా అంగడికి వేలే దారిలో కనిపించినవా అందరికీ చెప్పుకుంటూ వేలాడు. అలా ఒకరు మరొకరికి, ఆ మరొకరు ఇంకొకరికి, అలా అలా ఒక రోజులోనే ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ఈ మాటలు ఒక సైనికుడు విన్నాడు. ఆ సైనికుడు వెళ్ళి రాజుగారికి చెప్పాడు. అది విని రాజుగారు చాలా ఆశ్చర్యపోయి, ఏవంటివి, ఒక్కరోజులో 100 మందిని చంపాడా? అటువంటివాడు మన రాజ్యంలో ఉండాల్సిందే. వెంటనే వెళ్ళండి, ఆ మహాబలవంతుడిని తీసుకుని రండి. కొమరయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు. సైనికులు కొమరయ్యతో ఇలా చెప్పారు, మిమ్మల్ని తీసుకుని రమ్మని నవాబ్ ప్రభు గారు పంపించారు. కొమరయ్య భయంతో అడిగాడు, ఎందుకు, నేనేం చేశాను? సైనికులు అన్నారు, అవాలిలాగా 100 మందిని చంపావంట. కొమరయ్య, నేను ఎవరిని చంపలేదు, మీరు ఎవరు అనుకోని వచ్చారు, అది నేను కాదు అని అన్నాడు. అంతలో, కాదు, మేమందర్నీ కనుక్కునే వచ్చాము, అది నువ్వే అని సైనికులు అన్నారు. చేసేది ఏమీ లేక, సరే పదండి పోదాం అని చేపి వాళ్లతో నవాబ్ ప్రభు గారి రాజ్యానికి బయలుదేరాడు. సైనికులు వాళ్ళు తెచ్చుకున్న గుర్రాలతో బయలుదేరారు. కొమరయ్య కూడా అతని వద్ద ఉన్న గుర్రం మీద బయలుదేరాడు. కాని అతనికి ఉన్న బద్ధకానికి ఆ గుర్రం ఎప్పుడు నడపలేదు. అందుకే అతనికి ఎలా నడపలో తెలియదు. ఏం చెయ్యాలో తెలియక కొమరయ్య అతని వద్ద ఉన్న గుండు పీనుతో గుర్రం మెడ మీద గుచ్చాడు. దానితో ఆ గుర్రం రాకెట్ వేగంతో దూసుకెళ్ళింది. సైనికులు, నీ కూడా దాటేసి ముందుకు వేలింది. ఇది చూసిన అక్కడి ప్రజలు జై హో బాలసాయి అని అరవడారు. నవాబ్ ప్రభు కూడా ఆ వేగని చూసి ఆశ్చర్యపోయాడు. దానితో నవాబ్ ప్రభు ఇలా అన్నట్టు, ఆహా, ఇంత వేగంగా గుర్రం నడిపిన సైనికుడిని నేను ఎప్పుడూ చూడలేదు. నీ గురించి విని చాలా ఆశ్చర్యపోయాను వీరుడా. నీకు ఒక చిన్న పని అప్పగిస్తున్నాను. మన రాజ్యంలో ఒక పెద్ద పులి తిరుగుతుంది. ఇప్పటికే చాలా మందిని చంపింది. ఆ పులిని నువ్వే పట్టుకోవాలి. షాక్ అయిన కొమరయ్య లోపల భయపడుతూ, బయటికి మాత్రం ధైర్యంగా, ప్రభు, 3 రోజులు ప్రజల్ని ఎవర్ని బయటికి రాకుండా ఇంట్లోనే ఉండుమని చాటింపు వేయించు ప్రభు. 3 రోజుల్లో నేనా పెద్ద పులి పట్టుకుంటాను ప్రభు అని చేపి అక్కడ్నుంచి పెద్ద పులి ఉన్న అడవికి వేలాడు. 3 రోజులు భయంతో తిరిగి ఒక చెట్టు కింద నిద్రపోయాడు కొమరయ్య. అంతలో 3 రోజుల నుంచి ప్రజలు ఎవరు బయటికి రాకపోవడంతో ఆ పెద్ద పులికి ఆహారం లేక నీరసంగా కొమరయ్య పడుకున్న చెట్టు వద్దకి వచ్చింది. ఆ పెద్ద పులిని చూసి గుర్రం భయంతో పారిపోయింది. ఆ గుర్రాన్ని వేటాడే శక్తి లేక పెద్ద పులి అక్కడే నిలబడి ఉంది. అంతలో నిద్రలేచిన కొమరయ్య చలికి పెద్ద నల్లని రంగుతో ఉన్న గొంగడి కప్పుకొని పెద్ద గురక పెట్టడంతో, పెద్ద పులి, కొమరయ్య, నీ ఏదో దయ్యం అనుకోని భయంతో అక్కడే పెద్ద పులిని చూసిన కొమరయ్య తన గుర్రం అనుకోని పులిని చెట్టుకి కట్టి మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో పొద్దున అయ్యేసరికి కొమరయ్యకి ప్రజలు చేసే జయహో అనే నినాదాలు వినపడి నిద్రలేచి పక్కన చూసుకుని తాను రాత్రి గుర్రం అనుకోని తాడు గట్టిగా కట్టడంతో ఊపిరి ఆడక పులి చనిపోయింది. ఇది చూసిన ప్రజలు అంతా ఆ పులిని చంపింది కొమరయ్యనే అనుకోని అతనికి జై జైలు కొట్టారు. దీనితో నవాబ్ ప్రభు కొమరయ్యని మెచ్చుకొని కానుకలు ఇచ్చి ఇంటింకి పంపించాడు. దీనితో అమాయహ అనుకోని కొమరయ్య సంతోషంతో ఇంటింకి బయలుదేరాడు. మళ్లీ నవాబ్ ప్రభు నుంచి పిలుపు వచ్చింది. దీనితో కొంపదీసి నా గురించి తెలిసిపోయిందా అని భయపడుతూ రాజు దగ్గరకు వచ్చాడు. రాజుగారు, కొమరయ్య
నీ చూడగానే సభాష్ కొమరయ్య, నువ్వు నిజంగా మా రాజ్య రక్షకుడివి. ఇప్పుడు మరో పనుంది వీరుడా. మన రాజ్యంలో దొంగలు ఎక్కువైపోయారు. వాళ్లను పట్టుకోవడం నీ బాధ్యత. కొమరయ్య ఈసారి నాకు చావే అని మనసులో అనుకుని ఇంటింకి బయలుదేరాడు. కొమరయ్య తన భార్యతో, నువ్వు పిల్లలు జాగ్రత్త. నేను మళ్ళీ వస్తానో రానో తెలీదు. మీరు జాగ్రత్త. చివరిసారిగా నీ చేతితో బిర్యానీ తినాలనుంది అని తన భార్యతో బిర్యానీ చేపించుకొని దొంగల కోసం అని బయలుదేరాడు. ఇంతలో రాత్రి అయిపోయింది. నాకు దొంగలని పట్టుకునే శక్తి నాకు లేదు. దొంగలని పట్టుకోకుంటే అందర్లో నవ్వుల పాలవుతాన్ని అని తనతో తెచ్చుకున్న బిర్యానీలో విషం కలుపుకొని తిని చనిపోదాం అనుకున్నాడు. బిర్యానీలో విషం కలిపాడు. ఇంతలో ఏమో శబ్దం వస్తే చూడటానికి వెళ్ళి నిద్ర వచ్చింది. పడుకున్నాడు. ఇంతలో అక్కడ కొంచెం దూరంలో ఉన్న దొంగలకి బిర్యానీ వాసన వచ్చి విషం కలిపిన బిర్యానీ మొత్తం తిని చనిపోయారు. దీనితో ఎప్పటిలాగే పొద్దున లేచేసరికి ప్రజలు జైజైలు కొడుతున్నారు. అది చూసిన కొమరయ్య ఆనందంతో ఆ దొంగలని ఎడ్ల బండిలో వేసుకొని రాజు వద్దకు తీసుకువచ్చాడు. అది చూసిన రాజు షాక్ అయ్యాడు. కొమరయ్యని మెచ్చుకొని భారీ నజరానా ఇచ్చి పంపించాడు. ఇంటికి వచ్చిన కొమరయ్య ఆ నజరానాతో మంచి ఇల్లు పొలాలు కొనుకొని ఆనందంగా గడిపాడం మొదలుపెట్టాడు. ఎప్పుడు కొమరయ్యని సత్తాయించి తన భార్య కూడా తనకి ఇష్టమైన వంటలు చేసి పెడుతుంది. అందుకే ఎప్పుడు ఎవర్ని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఇన్ని రోజులు కొమరయ్యని చూసి నవ్వుకునా వాళ్ళంతా ముక్కున వెలువేసుకోవడం మొదలుపెట్టారు. నీతి: అదృష్టం ఎప్పుడు ఎవర్ని వారిస్తుందో చెప్పలేం.